వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు తమకు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు టీడీపీ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ వినుకొండ సుబ్రహ్మణ్యం. గత కొద్ది రోజులుగా ఆర్కే రోజా చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. చనిపోయిన వ్యక్తి గురించి సంస్కారం లేకుండా రోజా మాట్లాడటం దారుణమన్నారు. ఆమె కొన్ని ఆరోపణలు చేస్తూ, సరే శాసనసభ్యులైనా ఏం ఓడిపోయిన శాసనసభ్యురాలు ఆమె మీద మాట్లాడింది అనుకుంటే సరేలే అనుకోవచ్చు, తప్పులేదు. వాళ్ళ తండ్రిని కూడా ముద్దుకృష్ణాయుడు గారిని సంబోధిస్తూ ఆయన ఒక లెక్చరర్గా ఉన్నాడు అది ఇదని చెప్తూ గాలి నా కొడకని ఇతన్ని చేస్తూ ఒక టీవీ ఛానల్లో ఆమె సంభాషణ చూసి నిన్నే ఊర్లో లేను, నేను ఒంగోలుకి పరిశీలకున్నా కాబట్టి అందుబాటులో లేను, తెలిసింది. మీకు తెలుసు ముద్దుకృష్ణాయుడు గారు అంటే, ముద్దుకృష్ణాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశ స్థాయిలో చర్చించుకోదగినటువంటి వ్యక్తి. భానుప్రకాష్ గారి మీద ఆ మాటల్లో కూడా ఒక చిన్న ఆరోపణ చేయలేకపోయింది. ఒక చిన్న ఆరోపణ, అవినీతి ఆరోపణ గురించి కూడా మాట్లాడలేని అవకాశం వచ్చింది నాకు లేదు. కాబట్టి నీ మీద ఒక భానుప్రకాష్ చెప్పిందే కాదు, నువ్వు సినిమా హీరో అని చెప్పుకుంటున్నావు, పెద్ద గుర్తింపు కలిగిన హీరో ఏం కాదు. సావిత్రి లాగో, కృష్ణకుమార్ గారు లాగో, అంజలి గారు లాగో, భానుమతి గారు లాగో పెద్ద కీర్తి పొందినటువంటి ఆమె ఏం కాదు. నువ్వు రాష్ట్రపతి అవార్డులు ఏం పొందలేదు. ఒక యాంపు నటివి. నీకు సినిమాలు కూడా అవి కూడా పోయలేకే ఒక చిరంజీవి బాలకృష్ణ గారితో ఉన్న కొంత నీకు గుర్తింపు వచ్చింది, అంత ముందుకు లేదు.